ఫ్రెండ్స్, వెస్టీజ్ ప్రైమ్లో మనకు 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. వెస్టీజ్ క్రిల్ ఆయిల్, కాంబయోటిక్స్, అలాగే సీ బక్థాన్. వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీ ప్రోడక్ట్స్ అన్నీ మార్కెట్లో వాటికంటే ఒక సుపీరియర్ క్వాలిటీతో ఉంటాయి. అండ్ ఈ ప్రోడక్ట్స్ ఒక ఎక్స్టెన్సివ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడినవి. ఈ ప్రోడక్ట్స్ ఒక ట్రూలీ ఎక్సెప్షనల్ క్వాలిటీతో ఉంటాయి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్. క్రిల్ ఆయిల్ ఫిష్ ఆయిల్కి ఆల్టర్నేటివ్. అండ్ ఈ క్రిల్ ఆయిల్ వచ్చేసి మోస్ట్లీ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ రూపంలో మనకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ క్రిల్ ఆయిల్ ట్యాబ్లెట్స్ రూపంలో ఉండదు. ఈ క్రిల్ ఆయిల్ మనకు క్రిల్స్ ష్రింప్ లైక్ ఫిష్ లాగా ఉంటాయి. ఈ పిక్చర్లో చూపించిన విధంగా వీటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అండ్ అంటార్క్టికా క్రిల్స్ని యుఫాసియా సూపర్బా అని కూడా అంటారు. క్రిల్స్ మనకు అంటార్క్టికానే కాకుండా కెనడా అండ్ జపాన్ సముద్ర తీరాలలో కూడా కనిపిస్తాయి. వేల్స్, సీస్, పెంగ్విన్స్, స్క్వేడ్ అండ్ ఫిషెస్ క్రిల్స్ని ఫుడ్గా తీసుకుంటాయి. సోర్స్ ఆఫ్ క్రిల్ ఆయిల్. అంటార్క్టికా క్రిల్స్ ప్లాంక్టాన్ని ఫుడ్గా తీసుకుంటాయి. అండ్ ఇవి ఫుడ్ చైన్లో బాటంలో ఉంటాయి. క్రిల్స్లో ఫిషెస్ లాగా హెవీ మెటల్స్ లాంటి కంటామినెంట్స్ అక్యుములేట్ అవ్వవు. క్రిల్ ఆయిల్ పాస్ఫోలిపిడ్స్ అలాగే పాస్ఫోలిపిడ్ బౌండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్కి ఒక రిచ్ సోర్స్. వెస్టీజ్ క్రిల్ ఆయిల్ క్యాప్సూల్స్ ఒమేగా 3 పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఈపీఏ అండ్ డిహెచ్ఏకి ఒక రిచ్ సోర్స్ అని చెప్పచ్చు. ఫిష్ ఆయిల్ కంటే క్రిల్ ఆయిల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పాస్ఫోలిపిడ్ ఫామ్లో ఉంటాయి. సో దట్ ఇవి బాడీ సెల్స్ అనేవి ఈజీగా అబ్జార్బ్ చేసుకొని టార్గెటెడ్ ఆర్గన్స్కి పంపిస్తాయి. ఫ్రెండ్స్, క్రిల్ ఆయిల్లో ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంది, అదే ఆస్టాగ్జాంథిన్. వెస్టీజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్ మల్టీ స్టేజ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. ఈ ప్రాసెస్ వల్ల ఇందులోని న్యాచురల్ న్యూట్రియంట్ ప్రొఫైల్ అనేది ప్రిజర్వ్డ్గా ఉంటుంది. అండ్ ట్రైమిథైల్ అమైన్, టోటల్ వోలటైల్ నైట్రోజన్, ఆక్సిడేటివ్ డెరివేటివ్స్ వంటి స్పాయిలేజ్ కాంపోనెంట్స్ని రిమూవ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ద్వారా ఫిజికల్ కాంపోనెంట్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఫిషీ ఆర్డర్స్ని తగ్గిస్తుంది. క్రిల్ ఆయిల్ బెనిఫిట్స్. క్రిల్ ఆయిల్ ఒక పాస్ఫోలిపిడ్ బౌండ్ ఒమేగా 3 ప్రోడక్ట్. ఇది ఈజీగా బ్లడ్లో అబ్జార్బ్ అయిపోయి టార్గెట్ ఆర్గన్స్ లైక్ బ్రెయిన్, హార్ట్, లివర్కి వెళ్తుంది. క్రిల్ ఆయిల్ హెల్తీ ఫ్యాట్స్కి ఒక ఎక్సలెంట్ సోర్స్. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాట్స్ అనేవి ఫిష్ ఆయిల్ కంటే ఈజీగా అబ్జార్బ్ అయిపోతాయి. క్రిల్ ఆయిల్ క్యాప్సూల్స్ కార్డియోవాస్కులర్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది అండ్ ఆల్సో హెల్తీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. సమ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే క్రిల్ ఆయిల్ సప్లిమెంట్ అదర్ సోర్సెస్ కంటే ఇది బ్లడ్ లిపిడ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడంలో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ని కూడా తగ్గిస్తుంది. క్రిల్ ఆయిల్లోని ఒమేగా 3 హార్ట్ అటాక్స్కు కారణమయ్యే బ్లడ్ క్లాట్స్ని ప్రివెంట్ చేస్తుంది. క్రిల్ ఆయిల్ జాయింట్ లూబ్రికేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఓవరాల్ జాయింట్ ఫంక్షన్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. క్రిల్ ఆయిల్ మెంటల్ కాన్సన్ట్రేషన్, అలర్ట్నెస్, మెమొరీ అండ్ అలాగే మెంటల్ ఫోకస్ని ఇంప్రూవ్ చేయడంలో సహాయపడుతుంది. క్రిల్ ఆయిల్ వల్ల స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది చర్మానికి రేడియన్ కాంప్లెక్షన్ని అందించి మాయిశ్చర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. క్రిల్ ఆయిల్లోని ఆస్టాగ్జాంథిన్ అనే ఒక పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. రెగ్యులర్గా క్రిల్ ఆయిల్ని కన్జ్యూమ్ చేయటం వల్ల హ్యూమన్ హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ హార్ట్ హెల్త్, యాంటీ ఇన్ఫ్లమేషన్, లివర్ బెనిఫిట్స్, మజిల్ బెనిఫిట్స్, వాస్కులర్ బెనిఫిట్స్, అలాగే జాయింట్ బెనిఫిట్స్. కొన్ని స్టడీస్ ద్వారా తెలిసినది ఏంటంటే క్రిల్ ఆయిల్లోని ఒమేగా 3 ఫ్యాట్స్ అనేవి ఆడవారిలో పిఎంఎస్ అలాగే పీరియాడిక్ పెయిన్ నుంచి ఉపశమనం అందిస్తుంది. ఫిష్ ఆయిల్ కంటే క్రిల్ ఆయిల్ ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. క్రిల్ ఆయిల్ ఒక పాస్ఫోలిపిడ్ బౌండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. ఇవి ఇంటెస్టైన్లో ఈజీగా అబ్జార్బ్ అయిపోతాయి సో దట్ ఫిషీ బర్బ్స్ లాంటి సమస్యలు ఉండవు. క్రిల్ ఆయిల్ ఒమేగా 3 బెనిఫిట్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, బట్ ఇవి మన బాడీలో ప్రొడ్యూస్ కావు. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది. సమ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈపీఏ అండ్ డిహెచ్ఏని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయటం ద్వారా కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్స్ తగ్గుతాయి. కింద పిక్లో మీరు చూడొచ్చు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఈపీఏ అండ్ డిహెచ్ఏ. బెనిఫిట్స్ ఆఫ్ క్రిల్ ఆయిల్ ఆస్టాగ్జాంథిన్. ఆస్టాగ్జాంథిన్ ఒక రెడ్డిష్ కలర్ పిగ్మెంట్.
ఇది మెరైన్ యానిమల్స్ లైక్ సాల్మన్, లాబ్స్టర్, ష్రింప్ అండ్ క్రిల్స్లో కనిపిస్తుంది. క్రిల్ ఆయిల్లో ఇన్ఫ్లమేషన్ ఫైటింగ్ ఒమేగా 3 ఫ్యాట్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్ ఆస్టాగ్జాంథిన్ కూడా ఉంటుంది. ఆస్టాగ్జాంథిన్ని కింగ్ ఆఫ్ ది కార్టినాయిడ్స్ అని అంటారు. ఆస్టాగ్జాంథిన్ కార్టినాయిడ్స్ కంటే 10 to 100 టైమ్స్ మోర్ పవర్ఫుల్. ఆస్టాగ్జాంథిన్లోని యువి బ్లాకింగ్ ప్రాపర్టీస్ అనేవి సన్ రిలేటెడ్ డ్యామేజెస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆస్టాగ్జాంథిన్ స్కిన్లోని మాయిశ్చర్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ స్కిన్కి ఒక ఎలాస్టిసిటీ అలాగే స్మూత్నెస్ని అందిస్తుంది, బ్రింకిల్స్ని రెడ్యూస్ చేస్తుంది. బెనిఫిట్స్ ఆఫ్ క్రిల్ ఆయిల్. పాస్ఫోలిపిడ్స్. పాస్ఫోలిపిడ్స్ అనేవి లిపిడ్ ప్రోటీన్ కాంప్లెక్సెస్. ఇవి సెల్ మెంబ్రెయిన్ లేదా స్కిన్ ద్వారా బైండ్ అయి ఉంటాయి. అవర్ బాడీ ఈజ్ ఎ ప్యాకేజ్ ఆఫ్ సెల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ సెల్స్ ద్వారా ఫామ్ అయి ఉంటుంది. సో దట్ పాస్ఫోలిపిడ్స్ అనేవి మన బాడీకి ఎక్కువగా అవసరం. పాస్ఫోలిపిడ్స్ మనం తీసుకునే ఫుడ్ ద్వారా న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేసుకోవడానికి లివర్లో ప్రొడ్యూస్ అవుతాయి. పాస్ఫోలిపిడ్స్ ఫ్యాట్స్ అలాగే న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకోవడానికి మన బాడీకి ఎంతో సహాయపడతాయి. కాగ్నిటివ్ ఫంక్షన్ అలాగే లివర్ హెల్త్కి ఇవి ఎంతో బెనిఫిషియల్. క్రిల్ ఆయిల్ డోసేజ్. నార్మల్గా పర్ డే 1000 to 1500 mg క్రిల్ ఆయిల్ తీసుకోవచ్చు. అండ్ వెస్టీజ్ క్యాప్సిల్స్లో గనక చూస్తే మనం 2 to 3 క్యాప్సిల్స్ పర్ డే యూజ్ చేయొచ్చు. కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ కొరకు క్రిల్ ఆయిల్ కంటిన్యూస్గా 2 months యూజ్ చేయాలి. తర్వాత కొన్ని రోజులు డోసెస్ తగ్గించడం ద్వారా మంచి రిజల్ట్స్ అనేవి లభిస్తుంది.